హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చూసి అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీకు నేను చెప్తున్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునేందుకు మరియు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకునేందుకు అవసరమైన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అందులో కూడా మీ అందరికీ ఉపయోగపడేటువంటి జాబ్ నోటిఫికేషన్స్తో పాటుగా వివిధ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటుగా చాలా రకాల యూస్ఫుల్ మెటీరియల్ అనేది అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము. ప్రస్తుతం వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సిఐఎస్ఎఫ్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, కానీ ప్రతి స్టేట్కి కూడా వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు సెలెక్ట్ అయినట్లయితే మన సొంత రాష్ట్రంలో కూడా పోస్టింగ్ అయితే రావచ్చు. ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి ఆన్లైన్లో మీరు అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయొచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 4వ తేదీ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 వరకు కూడా పే స్కేల్ ఉంటుందని నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఉండేటువంటి అన్ని రకాల పే స్కేల్స్ కూడా వర్తించడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అయితే లేదు. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులు మనం చూసుకోవచ్చు. మీకు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, స్టేట్ల వారీగా ఇవ్వడం అయితే జరిగింది, అంటే రాష్ట్రాల వారీగా పోస్టులను కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నింటికీ కూడా ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్గా 28 వేకెన్సీస్ అయితే కేటాయించారు. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నక్సల్ ఏరియాస్కి మరొక 51 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే 79 వేకెన్సీస్ అనేవి ఏపీలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. ఎంటైర్ స్టేట్కి సంబంధించి 20 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా నక్సల్ ఏరియాకి సంబంధించి 10 ఖాళీలు అయితే ఉన్నాయి. అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించి 30 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి మొత్తం కేటాయించినటువంటి పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయనేది కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా 1149 వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలు 489 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలు 113 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 161, ఎస్టీ కేటగిరీలో 137, ఓబీసీ కేటగిరీలో 249 వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇది. ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్లో 10% వేకెన్సీస్ అనేవి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి కేటాయించడం అయితే జరుగుతుంది. అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు లేకపోతే అర్హులైనటువంటి నిరుద్యోగ అభ్యర్థులతో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్తో కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వయస్సు అనేది 18 నుంచి 23 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఏ తేదీ నాటికి కౌంట్ చేస్తారంటే 2022 మార్చి 4వ తేదీ నాటికి కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1999 మార్చ్ 5 నుంచి 2004 మార్చ్ 4 మధ్య జన్మించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు వారి సర్వీస్ని సంబంధించి 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మరి ఇవి కానిస్టేబుల్ ఉద్యోగాలు కనుక ఇక్కడ హైట్ అనేది కూడా చూడడం జరుగుతుంది. హైట్ చూసినట్లయితే 170 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ అనేది 80 నుంచి 85 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఎక్స్పాన్షన్ అంటే గాలి పీల్చినప్పుడు మరో 5 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అయితే రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ కానీ మనం చూసినట్లయితే
ఈ పోస్టులకు మీరు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయడం ద్వారా ఈ పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఫోటోగ్రాఫ్‌తో పాటుగా సిగ్నేచర్, దీంతో పాటుగా ఇంటర్మీడియేట్‌తో పాటు 10థ్‌కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని మీరు ముందుగా స్కాన్ చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మార్చి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగిందని మీకు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ లాస్ట్ డేట్ అయితే చెప్పాను. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ₹100 ఫీజు అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి ఈ యొక్క ఫీజు నుంచి ఎక్సెంప్షన్ అయితే ఇచ్చారు. అంటే వాళ్ళు ఫీజు అనేది పే చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్కి సంబంధించి, అదేవిధంగా పీఈటీకి సంబంధించి, పిఎస్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అంటే ఎప్పుడు కండక్ట్ చేస్తారనేవి మీకు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అనేవి ఆ యొక్క తేదీకి ముందు 10 రోజుల ముందు అప్డేట్ అయితే చేస్తారు వెబ్సైట్లో. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ముందుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ని మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హైట్ అనేది 170 సెంటీమీటర్లు, చెస్ట్ అనేది 80 నుంచి 85 సెంటీమీటర్లు, ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు అయితే రావాలి. ఈ విధంగా మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే పీఈటీ, పిఎస్సి టెస్ట్ని క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తంగా 100 మార్కులకి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 4 పార్ట్లు అయితే ఉంటుంది. ప్రతి పార్ట్ నుంచి కూడా 25 చొప్పున మార్కులు ఉంటాయి, 25 చొప్పున ప్రశ్నలు అయితే ఉంటాయి. 120 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, పార్ట్ సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు, అదేవిధంగా పార్ట్ డిలో ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీరు పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు. పరీక్షా పత్రం మాత్రం ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మీరు రాసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. పరీక్షా పత్రం అనేది మీకు ఇంటర్మీడియట్ అంటే 12th స్టాండర్డ్లో ఇవ్వడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఎలా కండక్ట్ చేస్తారు అనే డీటెయిల్స్ అన్ని కూడా మీకు వాళ్ళు వెబ్సైట్లో అయితే పెడతారు. సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి. రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు ఎన్ని మార్క్స్ రావాలి మినిమం అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయితే 35% మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు అయితే 33% మార్కులు రావాలి. ఇవి జస్ట్ క్వాలిఫై మార్క్స్. ఈ మార్క్స్ వచ్చినట్లయితే మీకు జాబ్ వస్తుందని కాదు, కానీ ఎంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చి మెరిట్ వస్తే మీకు జాబ్ వస్తుంది. కానీ మినిమం క్వాలిఫై అవ్వాలంటే మాత్రం ఈ మాత్రం మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ విధంగా ఎవరైతే ఎగ్జామినేషన్ కూడా మంచి మెరిట్ వస్తుందో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫీజు అనేది ₹100 అయితే ఉంటుంది. ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేసేటప్పుడు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే వెబ్సైట్లో కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. మీ దగ్గర ఆధార్ లేకపోతే ఓటర్ కార్డు కానీ, పాన్ లేదా పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, స్కూల్ లేదా కాలేజీకి సంబంధించినటువంటి ఐడి, ఎంప్లాయ్ ఐడి ఏదైనా సరే మీరు ఉపయోగించుకునేందుకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే మనకి వెబ్సైట్లో అంటే నోటిఫికేషన్లోనే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నక్సల్ ఏరియాస్ ఏవి అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీకు నక్సల్ ఏరియాస్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా చెప్పడం జరిగింది కదా. ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం మరియు వెస్ట్ గోదావరి డిస్టిక్లో నక్సల్ ఏరియాస్ అయితే ఉన్నాయి. సో అక్కడ మనకి కొన్ని వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం మరియు మంచిర్యాల అండ్ ములుగు జిల్లాలకు సంబంధించినటువంటి నక్సల్ ఏరియాస్ ఉన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది. సో అందులో మనకి స్పెషల్గా కొన్ని పోస్టులు అయితే కేటాయించారు. సో ఈ విధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిఐఎస్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. Thank you for watching.